నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సినిమాలో తన పాత్ర అయిన భూమా జీవితంలో జరిగిన సంఘటనలే నిజ జీవితంలో తనకు జరిగాయని, అయితే భూమా పక్కన ఉన్నటువంటి ప్రొఫెసర్ దుర్గా లాంటి స్నేహితురాలు తనకు లేరని ఆమె పరోక్షంగా చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలు గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో జరిగిన ఎంగేజ్మెంట్ రద్దు వ్యవహారాన్ని ఉద్దేశించే చేసిందా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమించుకొని 2017లో నిశ్చితార్థం చేసుకొని ఆ తర్వాత కొన్ని రోజులకే విడిపోవడం కన్నడ సినీ పరిశ్రమలో పెద్ద సంచలనం సృష్టించింది. రక్షిత్తో విడిపోవడానికి ఖచ్చితమైన కారణాలు ఇప్పటికీ స్పష్టంగా తెలియకపోయినా ఈ తాజా వ్యాఖ్యలు ఆ గతాన్నే సూచిస్తున్నాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్మిక వ్యాఖ్యల వెనుక విక్టిమ్ కార్డ్ ప్లే చేసిందా అనే యాంగిల్ కూడా ఉంది. కన్నడ సినీ పరిశ్రమలో తన కెరియర్ మొదలైనా అక్కడ ఆమెకు వివాదాలు కొత్తేమీ కాదు. సొంత వాళ్ళనే పట్టించుకోలేదు అనే విమర్శలు, ముఖ్యంగా రక్షిత్ శెట్టితో బ్రేకప్ విషయంలో కన్నడిగులు ఆమెనే తప్పుపట్టారనే అపవాదు ఇప్పటికీ ఆమెపై ఉంది. బ్రేకప్ తర్వాత కూడా రష్మికను సమర్థిస్తూ ఆమెను వేధించవద్దని, ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని ఒక ఎమోషనల్ లెటర్ విడుదల చేశాడు రక్షిత్ శెట్టి అప్పట్లో. అది ఆయనపై పాజిటివ్ వైబ్ తీసుకొచ్చింది. అయినప్పటికీ రష్మికపై ఉన్న వ్యతిరేకత పూర్తిగా తొలగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తన సినిమా పాత్ర ద్వారా తన వ్యక్తిగత జీవితాన్ని పోలుస్తూ మాట్లాడడం తనను తాను బాధితురాలుగా చూపించుకునే ప్రయత్నమే అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో అమ్మాయి టాక్సిక్ రిలేషన్షిప్లో పడే మానసిక సంఘర్షణ, అబ్బాయి చేతిలో కంట్రోలింగ్ పవర్, ఆధిపత్య ధోరణి లాంటి సున్నితమైన అంశాలను చర్చించారు. భూమాదేవి పాత్ర వీటన్నింటితో పోరాడే అమ్మాయిగా కనిపించింది. రష్మిక మాట్లాడుతూ ఒక అమ్మాయి ధైర్యంగా ఈ బంధం ఇష్టం లేదు అని చెప్పినప్పుడు అది అవతలి వ్యక్తికి షాక్ కావచ్చు, కానీ ఆమెకు కాదు. ఎందుకంటే ఆమె దృష్టిలో అది మొదటి నుంచి ఒక బంధమే కాదు అని గతంలో చెప్పేది. ఈ వ్యాఖ్యలు కూడా పరోక్షంగా రక్షిత్ శెట్టితో తన సంబంధాన్ని ఉద్దేశించి చేసినవే అని వార్తలు వస్తున్నాయి. ఆమెకొచ్చిన క్రేజ్ కారణంగా రక్షిత్ శెట్టి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని షరతు పెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇది ఆమె స్వేచ్ఛ కోల్పోవడాన్ని సూచిస్తుంది. అదే గర్ల్ ఫ్రెండ్ సినిమాలోనూ చూపించారు దర్శక నిర్మాతలు. మొత్తంగా చూస్తే రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్ కోసం తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత వివాదాస్పదమైన అంశాన్ని తెలివిగా వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. తన గత సంబంధాన్ని పరోక్షంగా ప్రస్తావించడం ద్వారా ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా కాకుండా ఎమోషన్స్తో నిండిన సందేశం ఉన్న కథ అని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లగలుగుతోంది. ఇది సినిమాకు ప్రమోషనల్ మైలేజీని ఇవ్వడమే కాకుండా తనను విమర్శించిన కన్నడ ప్రేక్షకులకు, ముఖ్యంగా రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ కు పరోక్ష సమాధానం చెప్పే ప్రయత్నంగా కూడా కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలు కేవలం సినిమా ప్రచారం కోసం చేసినవేనా, లేక నిజంగానే తన గతం నుంచి మనసులో ఉన్న మాటలేనా అనేది రష్మికకే తెలియాలి. ఇంత జరిగినా కన్నడ ప్రేక్షకులు మాత్రం రక్షిత్ శెట్టికే సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం.